మన్మద, అదిగో అక్కడే ఆ గుహలో మహాదేవులున్నారు. పార్వతీమాత కూడా అక్కడే ఉన్నారు. నిజమే దేవేంద్ర, కానీ ఇక్కడ నుండి గుహ లోపలికి వారిని చూడడం నాకు సాధ్యం కావడం లేదు. మరింత దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళొచ్చు గాని గుహ బయట ఉంటేనే మంచిది నాకు. ఏమైంది దేవేంద్ర? ఏం లేదు మన్మద, అయినా మీరు దూరం నుంచి కూడా మీ లక్ష్యాన్ని ఛేదించడంలో నిపుణులు. మీరు ఊరికే కంగారు పడుతున్నారు. ఇక్కడి నుండి కూడా మీరు బాణాన్ని సంధించవచ్చు కదా. దేవేంద్ర, నేనేమి ధనుర్విద్యలో నిపుణుని కాదు. నేను దగ్గర నుండి బాణాలను వేసి వారిలో ప్రేమానురాగాల్ని జాగృతం చేస్తాను. అందువల్ల నా బాణం ఎవరి మీదైతే వేస్తున్నానో వారు నాకు కనిపించడం ముఖ్యం. మహాదేవుడిని చూడకుండా నేను వారిపై నా బాణం ఎలా వేయను? పదండి, ముందుకు వెళ్దాం. మీరు నిజమే చెప్తున్నారు, కానీ నేను అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను ఇక్కడ ఎవరు రాకుండా చూసుకుంటాను. మీకు రక్షణగా నేనుంటాను. బహుశా నన్ను మహాదేవుడి దగ్గరికి పంపించి తను ఇక్కడే ఉండి నా మీద ఎవరు దాడి చేయకుండా రక్షణ కల్పిస్తాను. నన్ను పెట్టిన సింధూరం ఎందుకిలా అపశుభం పలికింది?